పట్టించుకోవట్లేదని. ఈ ఏరియా కాదండి, నేను నెల ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి వస్తున్నాను. మరి అలాగైతే భీమిలి నియోజకవర్గం అయితే చాలా పెద్దదండి. దాని గురించి నేను మీకు చెప్పవసరం లేదు. ఇక్కడ దగ్గర 3.5 లక్షల ఓటర్స్ అనేవాళ్ళు మన భీమిలి నియోజకవర్గంలో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి మొదటి కానీ రెండో స్థానంలో ఉంది మన భీమిలి నియోజకవర్గం పెద్దదని చెప్పి అంటున్నారు అందరూ. ఓటర్ సంఖ్య అయితే చాలా ఎక్కువ ఉంది. అది నాకైతే అనుభవపూర్వకంగా అందరూ చెప్పారు పెద్దవారు, కానీ నేను అనుభవపూర్వకంగా నేను గత 3.5 నెలల నుంచి తిరుగుతున్నాను. నాకైతే అర్థమైంది. ఎందుకంటే భీమిలి ఎక్కడుంది, మరి నేను లాస్ట్ 10 డేస్ నుంచి మన నర్వా సైడ్ అండి ఎయిర్పోర్ట్కి 1/2 కిలోమీటర్ దగ్గరలో ఎల్లపవానిపాలెం కూడా మన భీమిలిలోకి వస్తుంది. 1/2 కిలోమీటర్ దగ్గరలో ఎయిర్పోర్ట్లో ఉన్న ఎల్లపవానిపాలెం కూడా మన భీమిలిలోకి వస్తుంది. అక్కడ ఎర్రచెరువు అనే ప్రాంతం ఉందండి. అలాగే చంద్రానగర్ ఉంది, సంతోష్ నగర్ ఉంది, వైఎస్ఆర్ కాలనీ ఉంది, ఆ గణేష్ నగర్, ఆ ఏరియాస్ అన్నీ తిరిగానండి లాస్ట్ 4 డేస్. ఆ తర్వాత అక్కడ వాళ్ళైతే ఆ ప్రజలందరూ అయితే నన్ను బాగా రిసీవ్ చేసుకొని నాకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని నాకు హామీ ఇచ్చారు వాళ్ళు. నేను అసలు ఎవరో తెలియదు వాళ్ళకి, మొదటిసారి నేను వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యాను. అయినా సరే బాగా స్పందించారండి. అందు బట్టి అయితే నేను చాలా సంతోషించి మరి కొంచెం ఉత్సాహంగా నేను ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న నాకు ప్రజలందరూ అయితే బాగా మద్దతు ఇచ్చి నాకు బాగా స్పందిస్తున్నారు. అందుబట్టి అయితే ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నానండి. భీమిలి నియోజక ప్రజలందరికీ నేనైతే నేను భీమిలి స్థానికురాలని చెప్తున్నా, నేను చెప్పకముందే నన్ను చూడగానే మరి నా దగ్గరకు వచ్చి ఎంత బాగా రిసీవ్ చేసుకొని పెద్దవారేటి చిన్నవారేటి మరి అందరూ నన్ను బాగా రిసీవ్ చేసుకొని నాకు స్పందిస్తున్నారంటే అందరి బట్టి అయితే కృతజ్ఞతలు అయితే నేను రుణపడి ఉంటానండి మన భీమిలి నియోజక ప్రజలందరికీ. నన్ను కనుక నిజంగా వాళ్ళు గెలిపిస్తే, వాళ్ళ మాటల్లో చెప్పింది గెలిపిస్తారనే నమ్ముతున్నాను. గెలిచినట్లయితే నేను తప్పకుండా ఏ ప్రాంతానికి వెళ్ళాను, ఎవరెవరు నాకు రిసీవ్ చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు చెప్పారు, అవన్నీ నేను గెలిచిన వెంటనే నేను చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను. అదేవిధంగా మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న సింహాచలం దేవస్థానం ప్రాంతం కూడా నేను 3.5 డేస్ తిరిగానండి. అక్కడ కోనేరు దగ్గర విజయనగిరి కాలనీ, గోశాల, అడివరం ప్రాంత ప్రజలందరూ కూడా బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి భూ సమస్య అయినటువంటి పంచగ్రామాలు భూ సమస్య గురించి ఒకటి నాకు వివరించారు. అది కూడా వాళ్ళు త్వరలో మీటింగ్ పెట్టి నన్ను ఇన్వైట్ చేసి ఆ మీటింగ్లో వాళ్ళ యొక్క సమస్యలు ఏమున్నాయో రాసిస్తామన్నారు. అవన్నీ నేను చేసినట్లయితే నాకు మద్దతు ఇచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర జస్ట్ నేను 3.5 డేస్ వాళ్ళతో ఉన్నాను. ఆ 3.5 డేస్లోనే నాకు వాళ్ళు ఎంతో ఆదరణ ఇచ్చి గెలిపిస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ పార్టీ కానీ గత ప్రభుత్వం కానీ మాకేమీ చేయలేదు. మీరైతే స్థానికురాలు, మరి మీ మాటల మీద మాకు నమ్మకం వచ్చింది, మేము గెలిపిస్తామని చెప్తున్నారండి. ఈ అన్ని విషయాలు బట్టి అయితే నేను చాలా మరి ప్రజలు నా మీద ఉంచిన నమ్మకానికి నేను ఖచ్చితంగా సిన్సియర్గా వర్క్ చేసి మరి మన భీమిలి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేసి చూపిస్తానని మరొకసారి చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వాళ్ళందరినీ ధీటుగా మీరు పోటీ చేయగలరా? చాలా అసలు అటు సందీప్ కానీ, ఇటు గంటా కానీ, అలాగే కోరటి రాజబాబు కానీ, అదేవిధంగా అవంతి శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ మీరు దాటి వీళ్ళందరికీ రీచ్ అవ్వగలరా? తప్పకుండా అండి, నేనైతే నమ్మకం ఉంది సార్. ఎందుకంటే నేను ప్రజల్లోకి రాకముందు అయితే మీరు ఈ క్వశ్చన్ వేస్తే నేను సమాధానం చెప్పలేనేమో. ఎందుకంటే ఆ గంటా శ్రీనివాసరావు గారు అయినా లేదా ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కానీ, ఈ పంచకల్ల సందీప్ గారు కానీ, ఇంకా ఎవరెవరైతే రాజ్బాబు గారు, ఇలా చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. వీళ్ళందరినీ ఢీకొట్టడం అనేది నా అలాంటి చిన్న మనిషికి అనేది సాధ్యపడే విషయం కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు అడుగులు వేసుకుంటూ ఇందులో కొత్తగా ఈ ఫీల్డ్ కొత్తగా ఇంట్రడక్షన్ అవుతున్న పర్సన్. నేను ఎంత స్థానికురాలైనా, ఎంత భీమిలి నియోజకవర్గం మన ప్రజలందరూ మీరు భీమిలి ఆడపడుచని నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ. సో అలాంటి నాకు మరి వీళ్ళందరితో ఢీకొట్టడం అనేది చాలా టఫ్ అండి, ఢీకొట్టడం. కానీ నేను సొంతంగా ప్రతి పర్సన్ని మీట్ అవుతున్నాను. జాగ్రత్తగా వినండి, ప్రతి పర్సన్ని మీట్ అవుతున్నాను, ప్రతి ఇంటికి వెళ్తున్నాను, ప్రతి అవ్వ, అక్క, అమ్మ, చెల్లె